హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుందాం. థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది మీకు. మేము షిరిడి వచ్చామండి. మా 26th వెడ్డింగ్ యానివర్సరీకి షిరిడీకి వచ్చామన్నమాట, బాబా బ్లెస్సింగ్స్ తీసుకుందామని. మేము కోవిడ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట షిరిడి వెళ్ళటము. అంతకుముందు వెళ్ళే వాళ్ళం, కానీ కోవిడ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇంకా ఇప్పుడే అన్నమాట. అయితే చాలా డెవలప్మెంట్ ఉందండి షిరిడీలో. ఇప్పుడు ఇంకా చాలా బాగా అయ్యింది. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ చేశారు కదా, ఇప్పుడు ఇంకా దర్శనము అవన్నీ కూడా చాలా ఈజీ అయ్యింది. మేము మార్నింగ్ వచ్చామన్నమాట. అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా దర్శనానికని వెళ్తున్నాము. ఈ రెస్టారెంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసాము. అయితే ఇది కరెక్ట్ ఆపోజిట్ టెంపుల్ ఉంది అన్నమాట. సో అక్కడే తిని ఇప్పుడు వెళ్తున్నాము. ఇది ఇక్కడ నుంచి వెళ్ళాలి. అయితే లోపల మనల్ని కెమెరాస్ కానీ ఫోన్స్ ఏవి కూడా అలో చేయరు, కాబట్టి నేను ఓన్లీ బయట మాత్రమే తీస్తున్నాను. అయితే చూడండి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మన చెప్పులు, ఫోను ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చేసేయాలన్నమాట. అయితే చాలామంది తెలియక చెప్పులు అన్నీ కూడా బయట పెడుతూ ఉంటారు. అయితే బయట పెట్టడము ఏంది అని అంటే వాళ్ళు మనీ తీసుకుంటారండి. మీరు లోపలే టెంపుల్ లోపలే అక్కడే మీరు కనుక డిపాజిట్ చేసినట్టయితే వాళ్ళు ఫ్రీగా మంచిగా తీసుకొని మళ్ళీ మనకు వెళ్ళేటప్పుడు మనం అక్కడే తీసుకొని వెళ్ళొచ్చు. మాకు కూడా ఇంతకుముందు తెలియదు, అక్కడ అడిగి మేము వెళ్ళి లోపల పెట్టామన్నమాట. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అలా బయట మాత్రం ఎవరికి ఇవ్వకండి. అయితే దర్శనం అయిపోయిందండి. దర్శనము చాలా బాగా అయ్యింది. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ కూడా రష్ లేదన్నమాట. అందుకని మంచిగా చిన్నగా మేము దర్శనము చాలా బాగా చేసుకొని వచ్చాము. అయితే ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే ఈ కాంప్లెక్స్లు అవి ఉన్నాయి, దాంట్లో షాపింగ్ ఉంది అదంతా కూడా. సో మేము అక్కడంతా తిరుగుతున్నాము. షాపింగ్స్ ఇంకా మనకు లేడీస్కి అయితే ఇంకా మీకు తెలిసిందే కదా, అక్కడ బ్యాంగిల్స్ అలాంటివి చూసినట్టయితే ఇంకా చాలా టెంప్టింగ్గా ఉంటాయి అవన్నీ కూడా. సో షాపింగ్ చేద్దామని వచ్చానన్నమాట. షాపింగ్ చాలా బాగుంది ఇక్కడ. అన్నీ కూడా బ్యాంగిల్స్ అయితే నాకు చాలా నచ్చాయండి, బాగున్నాయి. ఇంకా సాయిబాబా విగ్రహాలు కానివ్వండి అన్నీ కూడా ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. మనకంటే టైము ఉంటే కనుక షాపింగ్ మంచిగా చేయొచ్చు అన్నమాట. ప్రైసెస్ కూడా ఎక్కువే ఉన్నాయి, కాకపోతే బాగా బార్గెనింగ్ చేయొచ్చే వాళ్ళకు మాత్రము బాగుంటుందండి షాపింగ్. లేకపోతే చాలా అంటే ఎక్స్పెన్సివే ఉన్నాయి అన్నీ కూడా. లేడీస్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి, వెళ్ళినప్పుడు చూడండి. ఇక్కడ చూడండి, ఇదంతా ఇత్తడి. మనకు పూజకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. లైట్స్ అవి చాలా పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి. సో కొంచెము అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట. వీడియో తీసినప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి లైట్స్. ఇక్కడ చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో సాయిబాబావి, ఎంత మంచిగా కళగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా చూడండి బాబా విగ్రహాలు ఎంత బాగున్నాయో, నాకు చాలా నచ్చాయి ఇవి. అందుకనే వీడియో తీసానన్నమాట. చాలా బాగున్నాయి ఇవన్నీ చూడండి. చూడండి ఇక్కడ బాబా కీ చైన్స్, లాకెట్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్, ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాంగిల్స్ కంపల్సరీగా ఉన్నాయి. చూడండి హ్యాండ్ బ్యాగ్స్,
హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే అండి. ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ నుంచి బయటికొచ్చేసామనమాట. ఇప్పుడు అక్కడ మీకు ముందు చూపిచ్చిందే అక్కడి నుంచి మేము బయటికొచ్చాము. ఇక్కడ నుంచి ఆ సాయి కాంప్లెక్స్ అని ఉంది కదా! అక్కడ నుంచి బయటికొచ్చాము. ఇంకా ఇదంతా టెంపుల్ బయటనే అండి. మొత్తం ఇదంతా కూడా నేను మీకు చూపిచ్చేది పక్కనే టెంపుల్ పక్కనే అనమాట. దూరం కూడా కాదు. పక్కనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ మొత్తం ప్రసాదము ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి ఇది ఇంకొక కాంప్లెక్స్ అనమాట. అక్కడి నుంచి ఇది వేరే దగ్గరకొచ్చాము. ఇక్కడ కూడా అంతా షాపింగే ఉంది టోటల్‌గా. మేము కొన్నది తక్కువే కానీ టోటల్‌గా అంతా తిరిగి చూసామన్నమాట. ఏమున్నాయి, ఏంటి అని చెప్పి. పిల్లలకండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇక్కడ చాలా ఉన్నాయి. టాయ్స్ కావచ్చు అన్నీ కూడా. సో, మేము షాపింగ్ అయిపోయిందండి. ఇంకా బయటికొచ్చేసాము. ఇదంతా కూడా టెంపుల్ బయట అనమాట. ఎంత బావుంది చూడండి సాయిబాబా విగ్రహం అక్కడ. ఓకే అండి. షాపింగ్ అయిపోయింది. ఇంకా అన్నీ అయిపోయాయి. దర్శనము అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా లంచ్ టైము. మేము లంచ్ చేయడానికి రెస్టారెంట్‌కొచ్చాము.
ఇది సాత్విక్ భోజనం అంటండి ఇక్కడ. అయితే వీళ్ళు ఏంటంటే ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవేవి లేకుండా చేస్తారు. అయితే చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని వచ్చామన్నమాట. ఇది మధుబన్ అండి రెస్టారెంట్ నేమ్. చాలా బాగుంది ఫుడ్ అయితే. అంటే జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ ఇవన్నీ లేకుంటే ఎలా ఉంటుందో అనుకుంటాం కదా, లేదు చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా ట్రై చేయండి. ఓకే అండి, చూసారు కదా. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.